హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మళ్ళీ ఇంకో సండే మనకు వచ్చింది దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని కనపరచడానికి, దేవుడిని మయంపరచడానికి. సో దేవుడిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మనం దేవుని కొరకు కేటాయిద్దాం. సో ఈరోజు మన టాపిక్ కూడా మీకు తెలుసు, స్క్రీన్ పైన ఉన్నది టాపిక్. డూ యూ వాంట్ టు గివ్ లైఫ్ టు అదర్స్? నువ్వు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నావా? అయితే డెఫినెట్గా ఈ యొక్క మెసేజ్ చూడాలి. డెఫినెట్గా దేవుడు ఏం చెప్తున్నారో బైబిల్లో మనం చూద్దాం. సో లైఫ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? చాలామంది అనుకుంటారు, నేను ఇంకో లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకొకరికి ఒక న్యూ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నానని చాలామంది ఆశపడతారు, చాలామంది అనుకుంటారు. సో అది ఎలా ఇవ్వాలి, ఏం చేస్తే మనం వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వగలమో మనం చూద్దాం ఈరోజు. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగానే మనము స్టార్ట్ చేసే ముందు మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. బైబిల్స్ లేకపోతే ఒక పేపర్, ఒక పెన్ తీసుకుంటే మేము చెప్పే రిఫరెన్స్ మీరు రాసుకోండి. డెఫినెట్గా మీరు తర్వాత అయినా సరే మీరు చూసుకోవచ్చు రిఫరెన్స్. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. సో అందరూ రెడీ అని అనుకుంటున్నాను, అందరూ ప్రిపేర్ అయి ఉన్నారని అనుకుంటున్నాను. సో కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్యాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you. మీతో మాట్లాడడానికి, మీ వాక్యమును మేము షేర్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము సరిదిద్దుకొని లైఫ్లో మీకు పనికొచ్చే విధంగా మేము మారడానికి మాకు కావలసిన వాక్యమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం మీకు తెలుసును. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి, ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి తండ్రి. ఈ సమయంలో మీరు నాతో ఉండండి, మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికి ఏ వాక్యం అవసరమో మీరే మాట్లాడి బలపరిచి మహిమ ఘనత మీరే పొందుకోమని అడుగుతున్నాను. వాక్యం విన్న తర్వాత తండ్రి శాంతి సమాధానంతో మేము ఉండడానికి మీ కృపను చూపించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. మనం అయితే అందరికీ తెలుసు, డిసెంబర్లో మనం ఎంటర్ అయ్యాం. సో క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. క్రిస్మస్ సీజన్ అనేది మనం స్టార్ట్ అయింది. సో ఈ మంత్ అంతా కూడా కంప్లీట్గా అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో సంతోషంగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అందరినీ సంతోషంగా ఉంచుదాం. ప్రతి ఒక్కరితో మనం ప్రతి ఒక్కరికి లైఫ్ ఇవ్వడానికి, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, సో మన బైబిల్ తీసినట్లయితే ఈరోజు మన టాపిక్, డూ యూ వాంట్ టు గివ్ లైఫ్ టు అదర్స్? వేరే వాళ్ళకి నువ్వు లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటున్నావా? వేరే వారికి సంతోషాన్ని ఇవ్వాలి అని ఆశపడుతున్నావా? అయితే డెఫినెట్గా ఈ యొక్క వాక్యం నువ్వు విన్నట్లయితే ఇవ్వడానికి ఒక ఛాన్స్ అనేది మనకు దొరుకుతుంది. సో మన బైబిల్ తీసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జోనా అని ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జోనా ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంటుంది బుక్ ఆఫ్ జోనా. జోనా తీసినట్లయితే చాప్టర్ 1 verse 1 నుంచి చదువుతున్నాను. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 and verse 1 నేను చదువుతున్నాను. అక్కడ ఏమని ఉందంటే, సో తెలుగులో యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. జోనా చాప్టర్ 1 verse 1 to 17 ఓల్డ్ టెస్టిమెంట్లో. ఓకే, ఇక్కడ ఏమని రాస్తుందంటే, దెర్ వాజ్ ఎ మ్యాన్ కాల్డ్ యోనా. యోనా అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తితో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాట అంటే, హీ సెడ్, గో టు నినివే. నినివే అనే ఒక ప్లేస్ ఉంది, ఒక పట్టణం ఉంది, గ్రేట్ సిటీ ఉంది నినివే అని, అండ్ స్పీక్ అవుట్ అగెన్స్ట్ ఇట్. సో దేవుడు ఆ నినివే ఒక సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా మిస్టేక్స్ చేస్తుంటే, తప్పులు చేస్తుంటే,
పాపం చేస్తుంటే, సిన్ చేస్తుంటే దేవునికి నచ్చదు. డెఫినెట్గా మనం తప్పు చేస్తే ఎవరికి నచ్చదు? ఎవ్వరికీ నచ్చదు తప్పు చేస్తే. సో డెఫినెట్గా ఆ ప్రజలందరూ తప్పు చేస్తున్నారంట ఆ ప్రాంతంలో, నినివే పట్టణంలో. సో తప్పు చేస్తున్నారు కాబట్టి దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నారు ఆ సిటీలో ఉన్న ప్రజలందరికీ. సో పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి, ఆ విషయాన్ని చెప్పాలి కాబట్టి యోనా అనే ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ యోనా అనే ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నారు. దేనికంటే పనిష్మెంట్ ఇస్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇస్తున్నానని చెప్పడానికి దేవుడు ఎంచుకుని, దేవుడు ఏం చెప్పారంట, యోనాని పిలిచి నువ్వు నినివే ఒక పట్టణానికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పు, నేను పనిష్ చేస్తున్నాననే విషయము వాళ్ళకి చెప్పు అని యోనాకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దేవుడు. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దేవుడు. సో దేవుడు ప్రతి ఒక్కరికి, ఈ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. ఎవ్రీబడీ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ దిస్ లైఫ్. ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దేవుడు టైం వచ్చినప్పుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసుకోవడమే మన లైఫ్ యాంబిషన్ అయి ఉండాలి. మనం ఎందుకు వచ్చాం ఈ లైఫ్లోకి, మనం ఎందుకు వచ్చాం ఈ లోకంలోకి, వై ఆర్ వి లివింగ్, వై ఆర్ వి గ్రోయింగ్, వై ఆర్ వి డూయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మీ ఇన్ దిస్ వరల్డ్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో యోనాకు పర్పస్ ఏంటి? టైం వచ్చింది యోనాకి. యోనాకు పర్పస్ ఏంటి? గాడ్ కాల్డ్ యోనా అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు వన్ సిటీ టు టెల్ అగైనెస్ట్ ద సిటీ. సో దేవుడు యోనాని పిలుచుకున్నారు. పిలుచుకొని నువ్వు టైం వచ్చినప్పుడు నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడున్న ప్రజలకి నేను చెప్పాలనుకుంటుంది చెప్పమని దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు యోనాకి. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు యోనా ఏం చేశాడు? సరే అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట వినేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు మీరు యోనా? లేదు. యోనా ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఏం చేశాడంటే, యోనా హౌఎవర్ సెట్ అవుట్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ఆర్డర్ టు గెట్ అవే ఫ్రమ్ ది లార్డ్. సో యోనా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళకుండా వేరే ప్లేస్కి వెళ్దామని అనుకున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు యోనా. సో దేవుడు చెప్పిన ప్లేస్ ఏంటి? ఒక ప్లేస్. కానీ యోనా వెళ్ళింది అక్కడికి వేరే ప్లేస్కి వెళ్దామని యోనా ట్రై చేస్తున్నాడు. సో ఒక ప్లేస్కి దేవుడు చెప్తే ఇంకొక ప్లేస్కి వెళ్దామని యోనా ట్రై చేస్తూ ఉన్నాడు. సో అదే ఆలోచనతో ఉన్నాడు. ఏం చేశాడంటే స్పెయిన్ వెళ్దామని డిసైడ్ అయ్యాడు. సో దేవుడైతే ఒకవైపు వెళ్ళమంటే దానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో యోనా వెళ్తున్నాడు. అంటే వెళ్ళాలి ఇప్పుడు షిప్లో వెళ్ళాలి. సో తను వెళ్ళినప్పుడు హీ వెంట్ టు జొప్పా అనే ప్లేస్ ఉంది స్పెయిన్లో. అక్కడికి వెళ్దామని ట్రై చేశాడు. సో షిప్ అక్కడ అవసరం. సో షిప్ ఎక్కితేనే అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ టైంలో ఏరోప్లేన్స్ లేవు, లేదా బైక్స్ కానీ కార్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి షిప్స్లోనే ప్రయాణించాలి ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఆ విధంగా హీ ఫౌండ్ ఏ షిప్ అబౌట్ టు గో టు స్పెయిన్. ఆ షిప్ కనిపించిందంట, షిప్ దొరికిందంట. తర్వాత షిప్కి కావలసిన టికెట్ తీసుకున్నాడు. షిప్ కూడా ఎక్కినట్టు మనకు తెలుస్తుంది. సో తప్పు చేయాలి అనుకున్నప్పుడు, దేవునికి ఎగెనిస్ట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, దేవునికి ఆపోజిట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి మనకి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా లైఫ్లో మనం మంచి చేద్దాం అనుకుంటే అన్నీ అనుకూలంగా జరగవు మన లైఫ్లో. మనం ఏదో మంచిగా ఉందాము అనుకుంటే అనుకూలంగా జరగవు మన లైఫ్లో. మంచి చేద్దాము అనుకుంటే అనుకూలంగా జరగవు మన లైఫ్లో. ఎప్పుడైతే తప్పు చేయాలి అనుకుంటామో, ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తామో అని మనకు తెలుసో, ఎప్పుడైతే అది తప్పు అని తెలుసో, గమనించండి, అన్నీ కూడా మనకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేదో ఇంకొకరిని హర్ట్ చేయాలనుకుంటున్నావు, లేదా ఇంకొకరి దగ్గర ఏదో చేద్దాం అనుకుంటున్నావు, సంథింగ్ ఏదో తప్పు చేద్దాం అనుకుంటున్నావు. నీకు ఏ అడ్డంకాలు రావు, ఆ తప్పుకి రాకపోవచ్చు. కానీ మంచి చేద్దాం అనుకుంటే మాత్రం చాలా అడ్డంకాలు వస్తాయి లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా నువ్వు మంచి చేద్దామంటే చాలామంది అడ్డొస్తారు. ఎందుకు అలా చేస్తున్నావు చెప్తారు. ఇలా చేస్తున్నావు ఎందుకు, అలా చేయొచ్చు కదా, వాడికి ఎందుకు హెల్ప్ చేయడము, వాడికి ఎందుకు ఇలా చేయడం అని చాలామంది అడ్డొస్తూ ఉంటారు మంచి చేస్తే. కానీ చెడు చేయడానికి మాత్రం ఎవ్వరు కూడా అడ్డు రారు. నీకు అడ్డు రాకుండా ఉంటాయి సిచ్యువేషన్స్. దట్ ఈస్ న్యాచురల్ లైఫ్ అంతే అది. సో యోనా కూడా ఏంటంటే దేవుడు చెప్పిన పని ఏంటి,
నినివే అనే ఒక సిటీకి వెళ్ళమని చెప్పారు దేవుడు. కానీ యోనా చేస్తుంది ఏంటి, ఆ సిటీకి వెళ్ళకుండా వేరే ప్లేస్కి వెళ్తున్నాడు, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో హీఈస్ గోయింగ్ ఎగెనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. సో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఎగెనెస్ట్గా, దేవునికి ఆపోజిట్గా యోనా వెళ్తున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ టైంకి వెళ్తే షిప్ అక్కడ లేకపోతే బాగుంది కదా. ఆలోచించండి, ఆ టైంకి వెళ్ళినప్పుడు పోర్టుకి షిప్ ఎగ్దామని వెళ్ళినప్పుడు యోనా ఆ షిప్ అక్కడ లేకపోతే బాగుంది కదా, ఆ పని చేయకుండా ఉండేవాడేమో కదా, అప్పుడు దేవుని చెప్పిన ప్లేస్కి వెళ్ళేవాడేమో కదా. కానీ లేదు, అక్కడ ఏం జరిగింది, తను ఎప్పుడైతే అనుకున్నాడో వెళ్ళాడు. వెళ్ళంగానే ఏముంది అక్కడ, షిప్ రెడీగా ఉందంట. షిప్ అక్కడ ఎలా ఉంది, రెడీగా ఉంది వెళ్ళడానికి. షిప్ లేకపోయి ఉంటే బాగుంది, షిప్ అక్కడ ఇంకా 2-3 డేస్ వరకు లేదు అని చెప్పుంటే బాగుంది. కానీ లేదు, షిప్ వాజ్ రెడీ, తను వెళ్ళడానికి రెడీగా ఉంది. టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సరే, కొన్ని షిప్స్ ఏమవుతాయంటే టికెట్స్ అన్నీ అయిపోతాయి, టికెట్స్ లేవండి, ఇంకా ఫుల్ అయిపోయింది, మీరు మళ్ళీ నెక్స్ట్ షిప్ ఎప్పుడో ఉంటుంది 1 వీక్ తర్వాత అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు కొంతమంది. కానీ లేదు, షిప్ రెడీగా ఉంది, టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లోపలికి వెళ్ళాడు, ఎంటర్ కూడా అయిపోయాడు. చూడండి, సో తప్పు చేస్తున్నప్పుడు, ఎగెనెస్ట్గా మనం వెళ్తున్నప్పుడు లైఫ్లో ఎప్పుడైనా సరే అన్నీ అనుకూలంగా మనకి తప్పులోకి నడిపించడానికి వస్తూ ఉంటాయి, అన్నీ అనుకూలంగా. సో అన్నీ బాగున్నాయి కదా, ఇది తప్పు కాదు అని మాత్రం అనుకోకండి. సో నా లైఫ్ చాలా బాగుంది, నేను తప్పులు చేస్తున్నా సరే నా లైఫ్ చాలా బాగుంది, నేను మిస్టేక్స్ చేస్తున్నా సరే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే జాగ్రత్తగా ఉండు. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం కష్టాన్ని కోరి తెచ్చుకుంటాం. మనందరం కూడా కష్టాన్ని కోరి తెచ్చుకుంటాం. సో నువ్వు మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావు అనుకోండి, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు మనం మిస్టేక్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తే హ్యాపీగా ఉండొచ్చు, మోసం చేసి డబ్బులు సంపాదిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక రోజు రాబోతుంది, డెఫినెట్గా మనం చేసిన ప్రతి మిస్టేక్కి, మనం చేసిన ప్రతి ఒక్క రాంగ్ థింగ్కి మన సమాధానము, లెక్క చెప్పవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఓకే, సో యోనా కూడా ఆ టైంలో అనుకున్నాడు, సరే నేను వెళ్ళవలసింది ఒక ప్లేస్కి, దేవుడు చెప్పింది ఒక ప్లేస్కి, నేను వెళ్తుంది వేరే ప్లేస్కి. సో అయినా సరే షిప్ దొరికింది నాకు చాలా మంచిది, అయినా సరే టికెట్స్ దొరికాయి నాకు చాలా మంచిది, సో అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి, సో ఇది తప్పు కాదు అని అనుకోవచ్చు యోనా. అనుకునే వెళ్ళాడు యోనా. సో అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయని నీ లైఫ్లో నువ్వు తప్పు చేయట్లేదని మాత్రం అనుకోకండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మనం గ్రహించాలి, మిస్టేక్ చేస్తే మనం విడిచిపెట్టాలి, మిస్టేక్ చేస్తే మనం కరెక్ట్ చేసుకోవాలి. మనకి మనం కరెక్ట్ చేసుకొని అది విడిచిపెడితేనే కానీ మనము ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వారు మావము అనే విషయం మీకు చెప్తాను ఇంకా ముందుగా. సో యోనా చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి, దేవునికి ఎగెనెస్ట్గా ఆలోచించడం. యోనా చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటి, ఆలోచించడమే కాదు, అది యాక్షన్స్లో కూడా చూపిస్తున్నాడు యోనా. సో యోనాకి జరిగిన ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి, తను తప్పు చేయాలనుకుంటున్నా సరే తనకి షిప్ అక్కడ రెడీగా ఉంది. సెకండ్ పాజిటివ్ థింగ్ ఏంటి, షిప్ రెడీగా ఉండడమే కాదు కానీ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి, ఇంకొకరిని హర్ట్ చేయడానికి అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి యోనాకి. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు లేదా యోనా డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉండదు. నువ్వు టెంపరరీ హ్యాపీనెస్, మనం తప్పు చేస్తూ, మిస్టేక్స్ చేస్తూ, మోసం చేస్తూ మనం హ్యాపీగా ఉన్నాము అంటే అది కేవలం టెంపరరీ హ్యాపీనెస్సే అనే విషయము ప్రతి ఒక్కరూ గమనించాలి. నువ్వు మంచి చేసి సంతోషంగా ఉంటే అది పర్మనెంట్గా ఉంటుంది ఆ సంతోషం నీ దగ్గర, అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ సంతోషం నీ దగ్గర. కానీ తప్పు చేస్తూ, మిస్టేక్స్ చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే అది టెంపరరీ హ్యాపీనెస్సే. ఎంతసేపు ఉండదు, ఎంతకాలం ఉండదు, అది మన దగ్గర నుంచి పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాసెస్లో మనం చాలా నష్టపోవచ్చు, మనం చాలా కష్టపడవచ్చు, మనతో పాటు వేరే వాళ్ళని కూడా కష్టపెట్టచ్చు, నష్టపోయేలా మనం ఒక రూట్ కాజ్ అవ్వచ్చు. సో ఆ విధంగా షిప్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు, స్టార్ట్ అయిపోయింది షిప్. ఓకే, అప్పుడు షిప్ స్టార్ట్ అయిపోయింది, ప్రయాణిస్తున్నాడు. దేవునికి వెళ్ళమని ప్లేస్ ఒకటి, తను వెళ్తున్న ప్లేస్ ఒకటి, షిప్ స్టార్ట్ అయిపోయింది, ప్రయాణిస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. సీ మధ్యలోకి వెళ్ళిపోయింది షిప్. అప్పుడు ఏం జరిగింది చెప్పండి, ఏం జరుగుంటుంది అంటారు? సో దేవునికి వ్యతిరేకంగా వెళ్తే షిప్ ఎక్కినప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, టికెట్ తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు,
డబ్బులు కూడా బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాడు, షిప్ ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ షిప్లో ఆయనతో పాటు చాలామంది ఉన్నారు. ప్రయాణిస్తున్నారు. సో షిప్ కొంత దూరం వెళ్ళింది, మధ్యలోకి వెళ్ళింది, సీ మధ్యలో ఉంది షిప్. ఇప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సడన్గా ఆ టైంలో చూడండి, దేవుడు ఒకేసారి ఆ యొక్క సముద్రంలో తుఫాను, స్ట్రాంగ్ విండ్ ఆన్ ద సీ అండ్ ఎ స్ట్రామ్ వాజ్ సో వైలెంట్ దట్ ది షిప్ వాజ్ ఇన్ డేంజర్ ఆఫ్ బ్రేకింగ్ అప్. ఒక్కసారిగా సడన్గా ఏమైందంట, ఒకేసారి తుఫాన్ వచ్చిందంట సీ మధ్యలో. ఎంత భయంకరమైన తుఫాన్ అంటే, ఎంత భయంకరమైన సైక్లోన్ అంటే, స్టామ్ అంటే ఆల్మోస్ట్ షిప్ బ్రేక్ అయిపోయినంతగా ఉందంట ఆ స్టామ్. ఎలా ఉందంట, షిప్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినంతగా ఉందంట ఆ స్టామ్. చూడండి, స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, మనం మిస్టేక్ చేస్తే సంతోషంగా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎవరికైనా బాధ పెట్టినప్పుడు, ఎవరికైనా మనం మోసం చేసినప్పుడు, లేదంటే మిస్టేక్స్ తప్పు చేసి మనం డబ్బులు సంపాదించినప్పుడు, మోసం చేసి డబ్బులు సంపాదించినప్పుడు, ఇంకొకరికి మనం వెన్నుపోటు పొడిచి, లేదంటే వారికి అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇరికిచ్చి కష్టాల్లో పెట్టినప్పుడు ఆ టైంలో సంతోషంగానే ఉంటుంది మనందరికీ, ఆ టైంలో హ్యాపీగానే ఉంటుంది, ఆ టైంలో సంతోషంగానే ఉంటుంది. కానీ కొంత దూరం ప్రయాణించిన తర్వాత, కొంత ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో, అప్పుడు తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ మిస్టేక్స్ ఏంటో, మనం చేసిన తప్పేంటో. ఏ దిక్కు లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు మనకి దేవుడు బయట పెడతారు, దేవుడు చూపిస్తారు మన మిస్టేక్ ఏంటో. సో ఆ షిప్ సీ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు కాపాడడానికి, ఇంక చుట్టుపక్కల ఎవరు వచ్చి కాపాడడానికి ఏ సిచ్యువేషన్ లేదు అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశారంటే సడన్గా ఒక వైలెంట్ స్ట్రామ్ని అక్కడ క్రియేట్ చేశారు దేవుడు. ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిందంట సీ మధ్యలో. తుఫాన్ ఎంత భయంకరంగా ఉందంటే బ్రేక్ అయిపోయినంతగా ఉందంట షిప్ బ్రేక్ అయిపోయినంతగా భయంకరంగా ఉంది. సో ఆ షిప్లో ఉన్న అందరూ ఏం చేస్తారు, అప్పుడు పరిగెడతారు. ఎక్కడ పరిగెట్టాలి తెలియదు. సో ఆ షిప్లో ఉన్న క్రూ అందరూ కూడా ఏం చేశారంటే ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలా జరిగింది, ఏం చేయాలి కాపాడడానికి అని ఆలోచిస్తూ ఆ షిప్నప్పుడు ఏం చేస్తారంటే, సాధారణంగా తుఫాన్ వచ్చినప్పుడు షిప్లో ఏం చేస్తారంటే ఆ వెయిట్ అంతా కింద పడేస్తారు. ఆ షిప్లో ఉన్న వెయిట్ అంతా కూడా కింద పడేస్తారు సీలోకి. ఎందుకంటే ఆ వెయిట్కి ఆ షిప్ సింక్ అవ్వకుండా ఉండడానికి పడేస్తారన్నమాట. సో ఏం చేశారంటే ద సెయిలర్స్ వేర్ టెరిఫైడ్. ఆ షిప్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా భయపడిపోయారంట, చాలా భయంతో ఉన్నారంట. ఆయన క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, ఏడుస్తున్నారు. దేని వరకు, సహాయం చేయండి అని ఏడుస్తున్నారు. సో అంత భయంకరంగా ఉందంటే తుఫాన్, షిప్ బ్రేక్ అయిపోయే అంత పొజిషన్లో ఉంది. షిప్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఎవరి మట్టుకాలు ఏడ్చుకుంటా సహాయం చేయండి అని అరుస్తున్నారంట. ఈచ్ వన్ టు హిజ్ ఓన్ గాడ్. ఎవరి దేవుడికి వారు ప్రార్థన చేస్తున్నారు, సో ఎవరి మట్టుకు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు ఏడిచేస్తున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు అరుచుకుంటున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు పరిగెడుతున్నారు. సో పరిగెట్టిన వాళ్ళు పరిగెడుతున్నారు, అరుచుకున్న వాళ్ళు అరుచుకుంటున్నారు. కొంతమంది ఏమో ఎవరి దేవుళ్ళకి వారు మొక్కుకుంటున్నారు, ఏడ్చుకుని దేవా నన్ను కాపాడదేవా అని ఏడ్చుకుంటూ ఉంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. సో ఆ డేంజర్ తగ్గించడానికి ఏం చేశారంటే ఆ కార్గోస్ ఉంటాయి కదా, దే త్రూ ద కార్గోస్ ఓవర్ బోర్డ్. సో ఆ షిప్లో ఉన్న వెయిట్ అంతా కూడా, కార్గోస్ ఏమేమి క్యారీ చేస్తున్నారో, లగేజ్ ఏవైతే ఉందో అన్నీ కూడా పడేస్తున్నారంట, సీలోకి పడేస్తున్నారు. ఎందుకంటే ఆ డేంజర్ని తప్పించుకోవడానికి, షిప్ ఇరిగిపోకుండా కాపాడుకోవడానికి, షిప్ మునిగిపోకుండా కాపాడుకోవడానికి అన్నీ పడేస్తున్నారు. సో ఆ టైంలో ఇదంతటికీ కారణమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవరా వ్యక్తి? యోనా ఏం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి, దేవునికి ఎగనెస్ట్గా వెళ్ళాడు కాబట్టి, దేవునికి మాటకు ఆపోజిట్గా వెళ్ళాడు కాబట్టి ఆ తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ షిప్ ఇరిగిపోయే పొజిషన్లో ఉంది. తుఫాన్ వచ్చింది కాబట్టి ఆ షిప్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయే పొజిషన్లో ఉన్నారు. ఆ టైంలో యోనా ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఆ టైంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి. ఆ టైంలో యోనా ఏమో షిప్ కిందకి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి మంచిగా గురక పెట్టి నిద్రపోతున్నాడంట. అదే ఉంది బైబిల్లో. యోనా హ్యాడ్ గాన్ బిలో అండ్ వాజ్ లయింగ్ ఇన్ ద షిప్స్ హోల్డ్ సౌండ్ అస్లీప్. మంచిగా గురక పెట్టి
హ్యాపీగా మంచం మీద పడుకున్నాడంట యోనా. చూడండి, బయటేమో తుఫాన్ వస్తుంది, షిప్ ఏమో ఇరిగిపోయే పొజిషన్లో ఉంది, అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళందరూ పరిగెడుతున్నారు, ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఎవరి మట్టుకు ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, చనిపోతామని భయంతో ఉన్నారు వాళ్ళు. యోనా ఏం చేస్తున్నాడు? షిప్ కిందకి వెళ్ళి మంచం మీద చక్కగా గురక పెట్టి నిద్రపోతున్నాడంట. చూడండి, అప్పుడు ఆ వ్యక్తి షిప్ క్యాప్టెన్ అంట కిందకి వెళ్ళి చూసినప్పుడు తను నిద్రపోతున్నాడు అని చూసి గట్టిగా కొట్టి లేపి, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు ఎవరివి? నువ్వు మనిషివేనా? మేము ఇక్కడ ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నువ్వేంటి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు? లెగిసి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, నీ కష్టాలేవో నువ్వు పడు, నిన్ను నువ్వు కాపాడుకో అని గట్టిగా లేపారు. లేపినప్పుడు లెగిచాడు యోనా. లెగిచి చూస్తున్నాడు, తుఫాన్ ఏంటి ఇలా ఉంది, అవునా తుఫాన్ ఎలా ఉందని చూస్తున్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే, మిగతా వాళ్ళు ప్రయాణిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా అనుకున్నారు, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు కారణము, ఇలా జరగడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తూ అనుకున్నారంట. సరే ఎవరు కారణమో చూద్దాం ఇప్పుడు అని చెప్పేసి డైస్ ఉంటాయి కదా, డైస్ వేశారంట. అందరి పేర్లు రాసి, సో యోనా పేరు, ఈ మిగతాలు ఎవరు క్యారీ చేస్తున్నారో ఆ పేర్లన్నీ పేపర్ మీద రాసి వేశారంట. ఆ చీటీ ఎవరి పేరు వస్తే వాళ్ళే కారణము ఇలా జరగడానికి అని చెప్పడానికి, ఇలా జరగడానికి వాళ్ళే కారణము అని తెలుసుకోవడానికి ఆ విధంగా చీటీల మీద పేరు రాసి వేశారంట. వేసినప్పుడు ఎవరి పేరు వచ్చిందంట? యోనా పేరు వచ్చింది. ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా మాట వినకుండా షిప్ ఎక్కి దేవుడు చెప్పిన పని చేయకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారో ఆ వ్యక్తి యోనా కదా. ఆ యోనా పేరే బయటకు వచ్చింది. సో అనుకున్నాడు ఆ యోనా తన పేరు బయటకు వస్తుందని. చెప్పండి, తను చేసిన తప్పుని సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా తనకు నచ్చిన ఆలోచనతో తన పని చేసుకెళ్ళిపోతున్నాడు. దేవుడేమో ఒక పని చెప్తే తినొక పని చేస్తున్నాడు. దేవుడు ఒకవైపు వెళ్ళమంటే తినొకవైపు వెళ్తున్నాడు. ఈజ్ గోయింగ్ కంప్లీట్లీ ఎగెనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ప్రకారం కాకుండా తను నచ్చిన ప్లేస్లో నచ్చినట్టుగా వెళ్తున్నాడు. అదే కాకుండా హ్యాపీగా తుఫాన్ వచ్చినా సరే ఏం చేస్తున్నాడు? హ్యాపీగా పడుకొని ఉన్నాడు ప్రశాంతంగా. మిగతా వాళ్ళందరూ కూడా భయంతో ఉంటే పడుకున్నాడు. సో ఈరోజు అనుకోవచ్చు, యోనా తన పేరు బయటకు వస్తుంది అని అనుకొని ఉండకపోవచ్చు యోనా. సో షిప్ ఎక్కినప్పుడు అనుకోలేదు, కానీ తర్వాత తన పేరు బయటికి వచ్చింది. మనం కూడా చాలాసార్లు తప్పులు చేస్తున్నప్పుడు మనం స్టార్టింగ్లో బయటపడకపోవచ్చు. మనం మిస్టేక్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, నీ పేరు బయటపడే రోజు దగ్గరగానే ఉంది, గుర్తుపెట్టుకో. వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్. చివరి దినాల్లో మనం ఉన్నాం. రకరకాల వైరస్లు వస్తున్నాయి, రకరకాల భూకంపాలు వస్తున్నాయి, స్ట్రేంజ్ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, మన ముందే జరుగుతున్నాయి. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ బిఫోర్ ది ఎండ్, జస్ట్ బిఫోర్ ది ఎండ్. సో ఈరోజు మనం తప్పించుకోవచ్చు ఎవ్వరికీ తెలియకుండా చేసిన తప్పు నుంచి. కానీ ఒకరోజు రాబోతుంది మనము తప్పించుకోలేము. ఖచ్చితంగా మనం చేసే ప్రతి మిస్టేక్ బయటపడబోతుంది ఒకరోజు. సో టెంపరీ హ్యాపీనెస్ నీకు కావాలా? తప్పు చేసుకుంటూ లేదా తప్పు చేయకుండా పర్మనెంట్గా దేవుడు నీకు ఇచ్చే సంతోషం నీకు కావాలా? గుర్తుపెట్టుకోండి. ఏంది కావాలి? చాయిస్ మీదే. యోనా టెంపరీ సంతోషాన్ని కోరుకున్నాడు, దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళాడు. వచ్చిందేంటి ఫలితము? సంతోషం స్టార్టింగ్లో, కానీ టెంపరీ సంతోషం. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రాణం మీదకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? పేరు బయటపడింది. మనం కూడా అదే స్టేటస్లో అదే పొజిషన్లో వెళ్తాం మన లైఫ్లో. తప్పు చేసినప్పుడు మొదట బాగానే ఉంటుంది, ఆ తర్వాత ప్రాణం మీదకి వస్తుంది. ఆ తర్వాత చేసింది నువ్వే అని నీ పేరు బయటికి వస్తుంది తప్పకుండా. సో వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు? నువ్వేనా కారణం అని చెప్పేసి, నువ్వు ఎవరివి, ఏ ఊరి నుంచి వచ్చావు, నీ పేరేంటి, ఎవడరా నువ్వు అని అందరూ గట్టిగా అడిగారంట యోనాని. యోనా ఎవరో తెలుసా మీకు?
యోనా ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. యోనా ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్. ఒక ప్రవక్త, దేవుని చేత నడిపింపబడిన ఒక వ్యక్తి. ఈజ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్, ఈజ్ ఎ వెరీ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మంచి ప్రవక్త, ఒక బ్యూటిఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని జైల్లో ఖైదీలను అడుగుతారు చూసారా, ఇంట్రాగేట్ చేస్తారు చూసారా, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని కాలర్ పట్టుకొని, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎవరు నువ్వు, నీ పనేంటి అని ఇంట్రాగేట్ చేసిన విధంగా తన లైఫ్ మారిపోయింది. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి, తప్పులు చేస్తున్నాడు కాబట్టి, మిస్టేక్స్ చేస్తున్నాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేస్తే మనం కూడా అదే పొజిషన్లోకి వెళ్ళొచ్చేమో. నీ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు ఇప్పుడు, నీ పొజిషన్ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ అయి ఉండొచ్చు ఇప్పుడు, నీ పొజిషన్ చాలా పర్ఫెక్ట్ పొజిషన్ అయి ఉండొచ్చు ఇప్పుడు, నువ్వు మంచి స్టేటస్లో ఉండొచ్చు ఇప్పుడు. కానీ మిస్టేక్స్ చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, దేవునికి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది నీ స్టేటస్ తగ్గిపోయే రోజు రాబోతుంది. నీ యొక్క హ్యాపీనెస్ ఎంతకాలమో ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను బైబిల్ ద్వారా. మనం తప్పులు చేస్తూ, మిస్టేక్స్ చేస్తూ, దేవునికి ఎగనెస్ట్గా వెళ్తూ ఆ సంతోషము ఎంతకాలమో మన దగ్గర ఉండదు అనే విషయాన్ని గమనించండి. ఈరోజు మనం మిస్టేక్స్ చేస్తూనే సంతోషంగా ఉన్నాము అంటే అది టెంపరీ మాత్రమే. ఒకరోజు రాబోతుంది యోనాలాగా, తుఫాన్ రాబోతుంది నీ లైఫ్లో, ఒక స్ట్రామ్ రాబోతుంది నీ లైఫ్లో, ఒక ప్రాణం పోయే పరిస్థితి రాబోతుంది నీ లైఫ్లో. రావచ్చు, దేవుడు అలాగా అనుమతించవచ్చు నీ లైఫ్లో. నీ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వచ్చు. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల, ఆ యోనా చేసిన మిస్టేక్ వల్ల మిగతా వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో, ప్రాణానికి తెగించి పోరాడుతున్నారో, నీ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వచ్చు లైఫ్లో నువ్వు చేసిన తప్పు వల్ల. నీ వల్ల వేరే వాళ్ళ ప్రాణం పోవచ్చు నువ్వు చేసిన తప్పు వల్ల. ఓకే, ఏదో ఒక రోజు మన పేరు బయటపడుతుంది, ఏదో ఒక రోజు మనం చేసిన మిస్టేక్స్ బయటపడతాయి. అప్పుడు మన రెస్పెక్ట్ అంతా కూడా, ఇంతకాలం కష్టపడి నువ్వు మంచి పేరు తెచ్చుకున్నంత కూడా ఏమవుద్ది, ఒక్కసారిగా పోతుంది. సో నీకు లైఫ్ లేదు, ఇంకోరు కూడా లైఫ్ ఇవ్వకుండా అయిపోతుంది. నీ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, నీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారు, నీ వల్ల మనం చేసే ప్రతి మిస్టేక్ వల్ల వేరే వాళ్ళు కష్టాల్లో కూడా వెళ్తున్నారు లైఫ్లో. ఇవన్నీ గమనించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఒకవేళ మిస్టేక్ నీదైతే కనుక ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోకపోతే కనుక కష్టాల్లో కూడా వెళ్ళవలసి ఉంటుంది, ఇబ్బందుల్లో కూడా వెళ్ళవలసి ఉంటుంది, నీ వల్ల వేరే వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రోజు ఏం జరిగింది? సో నువ్వు ఎవరివి అని ఇంట్రోగేట్ చేశారు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఎక్కావు షిప్ అని ఇంట్రోగేట్ చేస్తే యోనా చెప్తున్నాడు, నేను ఒక హిబ్రూని, నేను ఒక ప్రాఫిట్ని, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను దేవుణ్ణి వర్షిప్ చేస్తాను. ఐ వర్షిప్ ద గాడ్ ఆఫ్ హెవెన్, ద లార్డ్ ఆఫ్ హెవెన్ హూ మేడ్ ది ల్యాండ్ అండ్ సీస్. ఈ ప్రపంచాన్ని సృష్టించిన, ఈ యొక్క యూనివర్స్ని సృష్టించిన నా క్రియేటర్ని నేను ఆరాధిస్తాను, నేను వెంబడిస్తాను, నేను ఫాలో అవుతానని చెప్పాడు. ఐఎమ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. వారందరూ భయపడిపోయారు. నువ్వంత పెద్ద ప్రాఫిట్ అయి ఉండి, నువ్వంతా దేవుని బిడ్డవై ఉండి, నువ్వు దేవుని చైల్డ్ అయి ఉండి ఇలా మిస్టేక్ చేస్తావా నువ్వు అని అందరూ భయపడ్డారు. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల మేము సఫర్ అవుతున్నాం చూడు అని అందరూ అన్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల మేము చావబోతున్నాం చూడు అని అందరూ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తే మేము బతుకుతామని ఏడుస్తున్నారు పాపం మిగతా వాళ్ళు. యోనా మాత్రం ఎరవట్లేదు. యోనా ఈజ్ వెరీ హ్యాపీ. యోనా ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఏ బాధ లేదు, ఏ యొక్క ఇబ్బంది పడట్లేదు. మిగతా వాళ్ళు మాత్రం భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు, మా లైఫ్ ఏంటి చచ్చిపోతాను. సో ఆ విధంగా చేసినప్పుడు నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు దేవునికి వ్యతిరేకంగా, నీ వల్ల మేము సఫర్ అవుతున్నామని అన్నారు. సో అందరూ భయపడిపోయారు. ఇప్పుడు ఏం చేస్తే తుఫాన్ ఆగుతుంది, ఇప్పుడు ఏం చేస్తే మేము రక్షించబడతాం, ఇప్పుడు ఏం చేస్తే మేము బయటపడతాం ఈ ప్రమాదం నుంచి అందరూ ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు యోనా ఒక మాట అంటున్నాడు, ఈ తుఫాన్ ఆగాలంటే నన్ను మీరు నీటిలో పడేయండి. మీరు పడేయవలసింది ఈ కార్గోని కాదు, మీరు పడేయవలసింది ఈ బరువులు కాదు, మీరు పడేయవలసింది లగేజ్ని కాదు, మీరు పడేయవలసింది నన్ను. ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి, మిస్టేక్ నాది కాబట్టి, నా వల్ల ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి, నా వల్ల మీరందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి, నా వల్ల షిప్ ఇరిగిపోయే పొజిషన్ ఉంది కాబట్టి, మీరు ఏం చేసినా మీ తుఫాన్ ఆగదు ఒక్క పని చేస్తే తప్ప. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా పని అంటే
మీరు పడేయాల్సింది నన్ను నీటిలో. మీరు చంపేయాల్సింది నన్ను, మీరు పడేయాల్సింది నన్ను. సో మొదట మీరు చేయవలసిన పని నన్ను నీటిలో తోసేయండి, ఎందుకంటే తప్పు నాది కాబట్టి. అప్పుడే తుఫాను అవుతుంది, మీరు రక్షించబడతారని చెప్పారు. సో వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అంటే యోనా ఏం చేయాలి? తను నీటిలో దూకియాలి. ఓకే, నువ్వు ఇంకొకరు లైఫ్ ఇవ్వాలి అనుకుంటే మొదట చేయవలసింది నీ మిస్టేక్ నువ్వు తెలుసుకోవడము, నీ మిస్టేక్ని నువ్వు కరెక్ట్ చేసుకోవడము, నీ తప్పు నువ్వు తెలుసుకొని, నీ తప్పు నువ్వు సరిదిద్దుకొని, నీ పనిష్మెంట్ నువ్వు తీసుకున్నప్పుడే వేరే వాళ్ళకి లైఫ్ నువ్వు ఇవ్వగలవు. గుర్తుపెట్టుకోండి. మనం తప్పులు చేస్తూ, మనం మిస్టేక్స్ చేస్తూ వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వలేం. ఇట్స్ నాట్ పాసిబుల్. నీలో రిపెంటెన్స్ లేకుండా, నీలో కన్ఫెషన్ లేకుండా వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వలేం. నీ ఫాల్ట్ నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడం ఇంపాసిబుల్. నీ మిస్టేక్స్ నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళకి కాపాడడం ఇంపాసిబుల్. యోనా అదే నేర్పిస్తున్నాడు మనకు బైబిల్లో. ఏం చెప్తున్నాడు యోనా? త్రో మీ ఇంటు ద సీ అండ్ ఇట్ విల్ కామ్ డౌన్. నన్ను సముద్రంలో పడేయండి, నన్ను తోసేయండి సముద్రంలోకి. అప్పుడే ఈ తుఫాన్ అనేది ఆగుతుంది, అప్పుడే ఈ ప్రమాదం అనేది ఆగుతుంది. ఎందుకంటే తప్పు చేసింది నేను, నా వల్ల తుఫాన్ వచ్చింది, నా వల్ల షిప్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది, నా వల్ల మీ ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది అనే తప్పు తెలుసుకొని, గ్రహించి, ఒప్పుకొని అందరి ముందు పనిష్మెంట్ తీసుకుంటున్నాడు యోనా. యోనా చేస్తున్న పని ఏంటి? ఫస్ట్ తప్పు తెలుసుకున్నాడు, సెకండ్ తప్పును ఒప్పుకున్నాడు, థర్డ్ అందరి ముందు ఒప్పుకున్నాడు, ఫోర్త్ పనిష్మెంట్ తీసుకున్నాడు. 4 థింగ్స్ హ్యాపెండ్ దేర్. ఆ 4 విషయాలు జరిగాయి అక్కడ ఆ టైంలో. తప్పు తెలుసుకోవడం ఒకటి, తప్పుని ఒప్పుకోవడం ఒకటి, అందరి ముందు ఒప్పుకోవడం ఒకటి, పనిష్మెంట్ తీసుకోవడం ఒకటి. 4 థింగ్స్. ఓకే, ఈ 4 పనులు చేశాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చూడండి అక్కడ ఏం చేశారంటే, తర్వాత ఆ పని చెప్పిన తర్వాత యోనా, ఆ సేలర్స్ అందరూ ఏం చేశారంటే, సరే మనిషిని ఎందుకు తోసేయడము, మనిషిని ఎందుకు తోసేసి చంపడము, మనం పని చేద్దాం, మనం కష్టపడి ఆ షిప్ని ఒడ్డుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. కానీ ఆ తుఫాన్ ఎక్కువైపోయిందంట, ఇంకా భయంకరంగా మారిపోయిందంట, ఇంకా డేంజరస్గా మారిపోయిందంట. అప్పుడు ఏం ఆలోచించారంటే, ఇంకా మా వల్ల కాదు, మా ప్రాణాలు మాకు ముఖ్యము, మేము ఇంకా ఎలాగా ఉండలేము ఇంతసేపు అని చెప్పేసి యోనాని నీటిలో తోసేసి, నీటిలో పడేసి దేవుని అడుగుతున్నారు, మేము తప్పు చేయట్లేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయనే పడేయమని చెప్పాడు, మేము ఏ తప్పు చేయట్లేదు, మమ్మల్ని పనిష్ చేయకండి అని చెప్తున్నారు మిగతా వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు? యోనా ఏం చెప్పాడు? నీటిలో పడేయమని చెప్పాడు. వీరేమో నీటిలో పడేయకుండా వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. సో తప్పు తెలుసుకున్న తర్వాత, తన వల్లే జరిగిందని తెలిసిన తర్వాత పనిష్మెంట్ ఎవరికి రావాలి? తప్పు చేస్తున్నవాడికే రావాలి. అది తప్పించుకోలేము. తప్పిద్దామని ట్రై చేశారు కానీ కుదరలేదు, ఇంకా భయంకరంగా మారిపోయింది తుఫాన్. సో అల్టిమేట్గా ఏం చేశారంటే నీటిలో పడేశారు యోనాని. నీటిలో పడేసిన వెంటనే ఏం జరిగిందో చూద్దాం. దే పిక్డ్ అప్ యోనాని ఎత్తుకొని నీటిలో ఇసిరేశారు. ఇసిరేసిన వెంటనే తుఫాన్ ఆగిపోయిందంట. చూడండి, ఇసిరేసిన వెంటనే తుఫాన్ ఆగిపోయింది. దే త్రూ హిమ్ ఇన్ టు ద సీ అండ్ ద స్టార్మ్ కామ్ డౌన్ ఎట్ వన్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి అసలు వాక్యం. తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ రాగానే ఆ తుఫాన్ అనేది ఏమైపోయింది? ఇమ్మీడియట్గా ఆగిపోయింది, ఆఫ్ అయిపోయింది, వెంటనే ఆఫ్ అయిపోయింది. సో ఇంకొకరికి లైఫ్ రావాలంటే తప్పు చేసిన వ్యక్తి పనిష్మెంట్ తీసుకోవాలి. 4 థింగ్స్ జరగాలండి. 4 థింగ్స్ చాలా ప్రాముఖ్యంగా జరగాలి. ఫస్ట్ థింగ్, తప్పు తెలుసుకోవాలి ఆ వ్యక్తి. సెకండ్ థింగ్, తప్పుని ఒప్పుకోవాలి ఆ వ్యక్తి. థర్డ్ థింగ్, అందరి ముందు ఒప్పుకోవాలి తప్పు. ఫోర్త్ థింగ్, పనిష్మెంట్ తీసుకోవాలి. ఈ 4 తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే,
ఈ 4 తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నీ వల్ల వేరే వాళ్ళు రక్షింపబడతారు, నీ వల్ల వేరే వాళ్ళు కాపాడబడతారు, నీ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వారమే అవుతాం. అదే జరిగింది. సో తుఫాన్ వచ్చింది, షిప్ ఇరిగిపోయే పొజిషన్లో ఉంది, షిప్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయే పొజిషన్లో ఉన్నారు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరి వల్ల అయితే వచ్చిందో తుఫాన్, ఆ వ్యక్తి తప్పును ఒప్పుకొని పనిష్మెంట్ తీసుకున్న తర్వాత అట్ వన్స్ ద స్టార్మ్ కామ్ డౌన్. చూడండి, ఒకేసారి తుఫాను ఆగిపోయింది, కంప్లీట్గా స్టేబుల్ అయిపోయింది, కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఏం జరిగింది తెలుసా? దిస్ మేడ్ ద సైలర్స్ సో అఫ్రైడ్ ఆఫ్ ద లార్డ్. ఈ సంఘటన చూసి ఆ ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారంట, చాలా భయపడిపోయారు. అదేంటి, దేవుడు ఎంత పవర్ఫుల్లా, ఎంత అంటే తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ రాగానే తుఫాన్ ఆగిపోయింది చూసారా? ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క ఇది చూసి అందరూ భయపడిపోయి ఒక్కసారిగా మా దేవుళ్ళన్నీ కాదు కానీ దేవునికి వాళ్ళు ప్రామిస్ చేశారు, మేము ఇంకెప్పుడు లైఫ్లో మేము బతికినంత కాలము మీ కొరకే బతుకుతాం, మీ కొరకే మేము సేవ చేసుకుంటామని ప్రామిస్ చేశారు. సో వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అంటే, వేరే వాళ్ళకి నువ్వు ఒక కొత్త లైఫ్ని ఇవ్వాలి అంటే, చనిపోతున్న వారిని నువ్వు బతికించాలి అంటే, డిప్రెషన్లో ఉన్నవారిని నువ్వు కాపాడాలి అంటే, ఒకవేళ నీ వల్ల కనుక అది వస్తే, ఒకవేళ కారణము నువ్వే అయితే, నీ వైపు నుంచి ఏమైనా తప్పుంటే ఈ క్షణమే, ఈరోజే, ఇప్పుడే నీ ప్రతి మిస్టేక్ నువ్వు తెలుసుకోవాలి. నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వచ్చు, నీ వల్ల నీ ఫ్రెండ్స్ సఫర్ అవుతున్నారేమో, నీ వల్ల నీ రిలేటివ్స్ సఫర్ అవుతున్నారేమో, నీ వల్ల నీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారేమో, నీ వల్ల నీ పక్కన ఎవరుంటే వాళ్ళు సఫర్ అవుతున్నారేమో, నీ వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, నీ వల్ల నువ్వు చేసిన ప్రతి పనికి వాళ్ళకి అడ్డంకం కలిగిస్తుందేమో, ప్రతి పనికి నీ బిహేవియర్ వాళ్ళకి నచ్చట్లేదేమో, నీ బిహేవియర్ వాళ్ళకి నష్టాన్ని తీసుకొస్తుందేమో, నువ్వు చేసే ప్రతి పని ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందేమో, నువ్వు చేసే ప్రతి పని నష్టానికి, కష్టానికి, ఇబ్బందులకి అందరూ గురవుతున్నారేమో, ఎవరుంటే వాళ్ళు నీ పక్కన. ఒకవేళ మిస్టేక్ నీదైతే, నీది కాకపోతే నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిస్టేక్ నీదే అని నీకు తెలిస్తే, ఈ క్షణమే, ఈ రోజునే, ఈ టైంలోనే నీ మిస్టేక్ని ఒప్పుకో, నీ మిస్టేక్ని తెలుసుకో, ఫస్ట్ తెలుసుకో, తర్వాత ఒప్పుకో, నీకు నువ్వు క్షమించుకో, నీకు నువ్వు మార్చుకో, నీకు నువ్వు కరెక్ట్ చేసుకో, నీకు నువ్వు తెలుసుకో అది తప్పు అని. ఆ తర్వాత నువ్వు క్షమించుకో, నీకు నువ్వు నన్ను క్షమించు అని అడుగుదు, నువ్వు కన్ఫెస్ చేయి. తర్వాత నీకు నువ్వు, ఆ తర్వాత ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళ దగ్గర కన్ఫెస్ చేయండి, ఎవరి దగ్గర తప్పు చేస్తారో వాళ్ళ దగ్గర కన్ఫెస్ చేయండి. కన్ఫెస్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇమ్మని అడగండి దేవుణ్ణి, నీ మిస్టేక్ నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ మిస్టేక్ నువ్వు కన్ఫెస్ చేసుకున్నప్పుడు, నీకు నువ్వు క్షమించుకున్నప్పుడు, నీకు నువ్వు కన్ఫెస్ చేసుకున్నప్పుడు, నువ్వు ఎవరికైతే తప్పు చేసావో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు కన్ఫెస్ చేసుకున్నప్పుడు, ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత పనిష్మెంట్ నాకు ఇవ్వు అని నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఇస్తారనుకుంటున్నావా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. యోనాకి ఏం జరిగిందో తెలుసా మీకు? పనిష్మెంట్ అడిగిన తర్వాత యోనా నీటిలో పడేసిన తర్వాత యోనా చనిపోయాడు అనుకుంటున్నారా? నో, యోనా డిడ్ నాట్ డై. దేవుడు యోనాని కాపాడారు. 3 days and 3 nights ఒక వేల్ కడుపులో యోనా ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నారో, నినివే పట్టణానికి, అక్కడ తీసుకువెళ్ళాడు. దేవుడు తీసుకువెళ్ళి దేవుడు చేయించుకున్న పని, అనుకున్న పని యోనా ద్వారానే చేయించుకున్నారు. సో గాడ్స్ వర్క్ ఈజ్ అకంప్లిష్డ్. యోనాకి ఇచ్చిన పని కంప్లీట్ అయింది. యోనా ఈజ్ అలైవ్. యోనా ఈజ్ ఎ న్యూ క్రియేషన్ నౌ. యోనా ఈజ్ ఏ లివింగ్ ఎ న్యూ లైఫ్ నౌ. సో యోనా చేసిన తప్పు వల్ల చాలామంది సఫర్ అయ్యారు. ఆ తప్పుని యోనా తెలుసుకున్నాడు, కన్ఫెస్ చేశాడు, అందరి ముందు ఒప్పుకున్నాడు, పనిష్మెంట్ తీసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే వేరే వాళ్ళ లైఫ్ని సేవ్ చేసిన వాడయ్యాడు, వేరే వాళ్ళ జీవితాన్ని ఇచ్చిన వాడయ్యాడు, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చిన వాడయ్యాడు, సంతోషంనిచ్చిన వాడయ్యాడు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చిన వాడయ్యాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో తను తాను కాపాడుకోగలిగాడు, తను తాను
రక్షింపబడ్డాడు, దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేయగలిగాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అకంప్లిష్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ పర్ఫెక్ట్లీ. బికాజ్ ఎందుకంటే అన్ని పనులు అక్కడ పర్ఫెక్ట్గా జరిగాయి. ఎందుకంటే తను చేసిన మిస్టేక్ని తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, కన్ఫెస్ చేశాడు, పనిష్మెంట్ తీసుకున్నాడు. సో నీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే, నీ లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలి అనుకుంటే, నీ లైఫ్ దేవుడికి నచ్చినట్టుగా పర్ఫెక్ట్గా నువ్వు ఉండాలి, నీ జర్నీ నీకు తెలియాలి అనుకుంటే పర్ఫెక్ట్గా, నీ వల్ల వేరే వాళ్ళ లైఫ్ బాగుండాలి అనుకుంటే, నీ వల్ల వేరే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే, నీ వల్ల వేరే వాళ్ళకి సంతోషం కలిగించాలి అనుకుంటే, నీ వల్ల వేరే వాళ్ళకి ఒక న్యూ లైఫ్ని ఇవ్వాలి అనుకుంటే, తక్షణమే ఈ క్షణమే నువ్వు చేస్తే మిస్టేక్, ఆ మిస్టేక్ తెలుసుకో, ఆ మిస్టేక్ని గ్రహించు, ఆ మిస్టేక్ని కన్ఫెస్ చేసుకో, ఆ మిస్టేక్ని ఎవరికైతే చేసావో వాళ్ళ దగ్గర ఒప్పుకో, పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా, లేదంటే పనిష్మెంట్ తీసుకునే ఆ మనసు కలిగుండు, రిపెంటెన్స్ కలిగుండు. డెఫినెట్గా నీ లైఫ్ బాగుంటుంది, డెఫినెట్గా నీ వల్ల వేరే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అందరూ సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, సమాధానంతో పీస్ ఆఫ్ మైండ్తో ఉండడానికి అది డెఫినెట్గా నడిపిస్తుంది, యూజ్ అవుతుంది నీ లైఫ్లో. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. సో లాస్ట్ ప్రేయర్తో మనం క్లోజ్ చేసుకుందాం. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you. దేవా, ఈ రోజున ఆదివారం ఉదయకాలమున మిమ్మల్ని ధ్యానించడానికి, మీ వాక్యం వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఏ వాక్యం అయితే మాకు మీరు తెలియజేశారో ఆ వాక్యాన్ని మేము విన్నవారమే కాకుండా అనుసరించే వారంగా కూడా నడిపించండి. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేర్ చేస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ తప్పులు చేస్తున్నారో, ఏ మిస్టేక్స్ చేస్తున్నారో మాకు తెలీదు, మీకు మాత్రమే తెలుసు. మీరే తండ్రి మాట్లాడారని అనుకుంటున్నాను. వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ని క్షమించమని అడుగుతున్నాను. ప్రతి మిస్టేక్ని క్షమించి శాంతి సమాధానం ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రతి పని బ్లెస్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి పని బ్లెస్ చేయండి తండ్రి. ప్రతి ఒక్క మార్గమును మీరే చూపించండి. వాళ్ళు నడుస్తున్న మార్గం, వెళ్తున్న మార్గంను మీరే బ్లెస్ చేయండి. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క సంతోషము, సమాధానము దయచేయమని అడుగుతున్నాను. కష్టాల్లో ఉంటే కనుక, బాధల్లో ఉంటే కనుక విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ రాసిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మంచి రిజల్ట్ దయచేయండి. ప్రిపేర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మంచి రిజల్ట్ దయచేయండి. ఎగ్జామ్ బాగా రాయడానికి సహాయం దయచేయండి. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కరోనా వైరస్తో ఇబ్బందులు పడుతున్న వారి గురించి, వేరే సమస్యలతో హాస్పిటల్లో ఉన్న వారి గురించి, డబ్బులు లేక బాధపడుతున్న వారి గురించి, చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారి గురించి, కష్టాల్లో ఉన్న వారి గురించి, ఒంటరిగా ఉన్న వారి గురించి, డిప్రెషన్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక న్యూ లైఫ్ని దయచేయండి. మీరు ఇచ్చిన బ్యూటిఫుల్ లైఫ్ని మీ కొరకు వాడడానికి కృపను చూపించండి. లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా, లైఫ్ని వృధా చేయకుండా, లైఫ్ని నాశనం చేసుకోకుండా మీ యొక్క సాక్షులుగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారో, తిండి లేక ఇబ్బంది పడుతున్నారో, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో, డబ్బులు లేక సమస్యల్లో ఉన్నారో, లైఫ్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్న వారి గురించి తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే దర్శించండి, మీరే బలపరచండి, మీరే సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఎవరైతే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నారో, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని బాధలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రేర్ చేస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి, మీరే బలపరచండి, మీరే నడిపించండి, మీరే తోడుగా ఉండండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానం ఇచ్చి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. అందరికీ షలోమ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియజేయండి.
ఫేస్బుక్ మెసేజ్ చేయండి, మెసెంజర్లో మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా మీ గురించి ప్రార్థన చేస్తాను. డెఫినెట్గా మీ సమస్య గురించి నేను ప్రార్థన చేసి మీ కొరకు నేను కూడా మీతో పాటే ప్రార్థన చేసి మీ సమస్య నుంచి విడుదల దయచేయడానికి నేను కూడా ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ యూ. అలాగనే మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే, ఎనీ రెఫరెన్సెస్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మెడికల్ సైడ్, డెఫినెట్గా వైజాగ్లో ఉన్నవారికి, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నవారికి నాకు తెలియజేయండి. దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఎనీ మెడికల్ నీడ్స్ వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే, ఎనీవేర్, జస్ట్ మెసేజ్ చేయండి చాలు నాకు. ఐ విల్ డూ మై బెస్ట్, ఐ విల్ హెల్ప్ యూ. అలాగనే ఇంకా మీ ప్రతి ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ, ఐ ప్రే ఫర్ యూ, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఆల్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ సండే మార్నింగ్ మనం కలుసుకుందాం. మెసేజ్లో అంతవరకు హ్యాపీగా ఉండండి, అంతవరకు సంతోషంగా ఉండండి, అంతవరకు ఇంట్లోనే ఉండండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్. షలోమ్, ప్రైజ్ ద లార్డ్, పీస్ బీ అంటు యూ.